భద్రాచలం ఆలయ చరిత్ర మరియు విశేషాలు. అయోధ్య రాముడు, కోదండరాముడు అంటూ శ్రీరాముణ్ణి హిందువులు ఎంతో భక్తితో పిలుచుకుంటారు. శ్రీరాముణ్ణి శ్రీమహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ఆయన మనిషి రూపంలో భూమిపై జన్మించిన అవతార పురుషుడిగా నమ్ముతారు. మనిషి నిజాయితీగా, ధర్మంతో ఎలా మెలగాలో ఆచరణలో చూపించిన మహానుభావుడిగా శ్రీరాముణ్ణి కొలుస్తారు. అంతటి మహనీయుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రమే మన భద్రాచలం. భద్రాచలంలోని శ్రీరాముడి ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. భద్రాచలానికి ఆ పేరెలా వచ్చింది? భద్రాచలం దక్షిణాయోధ్యగా పేరు పొందిన రాముడి పుణ్యక్షేత్రం. ఈ భద్రాచలాన్ని మొదట్లో భద్రగిరి అని పిలిచేవారు. ఈ భద్రగిరి చరిత్ర రామాయణ కాలంలోనే ప్రారంభమైంది. ఆ కాలంలో ఈ ప్రాంతమంతే దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడే గడిపారని, ఇక్కడే బంగారులేడిని చూడటం, ఇక్కడే మారీచవధ, రావణుడు సీతను ఎత్తుకుపోవడం అన్నీ ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న పర్ణశాలలోనే జరిగాయని చెబుతారు. ఈ ఆలయ ప్రాంతం నుంచే రాముడు గోదావరి దాటాడని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న గోదావరి నదిని ఇక్కడే, భద్రాచలం వద్ద దాటాడని విశ్వసిస్తారు. భద్రుడు తపస్స సీతను రావణుడు అపహరించుకుని వెళ్ళిపోయాక శ్రీరాముడు వేదనతో సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భద్రుడు శ్రీరాముడికి సాయం చేయాలని భావించి, తమ ప్రాంతంలోని పర్వతంపై నివాసమేర్పరచుకోండి స్వామీ అని వినయపూర్వకంగా కోరుతాడు. అందుకు శ్రీరాముడు సీతజాడను కనుగొని తీసుకొచ్చాక తప్పకుండా ఈ ప్రాంతంపై నివాసమేర్పరుచుకుంటామని భద్రుడికి ఆ క్షణాన మాట ఇచ్చి సీతకోసం వెతికేందుకు ముందుకు సాగుతాడు. ఇక భద్రుడు అప్పటినుంచి రాముడి రాకకోసం తపస్సు చేస్తూ ఉంటాడు. కాని రాముడు భద్రుడికిచ్చిన మాటను మర్చిపోతాడు. తరువాత సీత దొరికిన అనంతరం ఆయన రాముడి అవతారం పూర్తి కావడంతో తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయి విష్ణురూపంలో ఉంటాడు. భద్రుడు మాత్రం ఈ విషయం తెలియక తన తపస్సు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాడు. దాంతో వైకుంఠం వెళ్లిన స్వామికి భద్రుడి కోరిక గుర్తుకువచ్చి తక్షణమే భూలోకానికి బయల్దేరతాడు. అయితే విష్ణుమూర్తి అలవాటు ప్రకారం తన చేతిలో శంకుచక్రాలు తీసుకున్నాడు. కాని తొందరలో అవి తారుమారవుతాయి. కుడిచేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రం ఎడమచేతికి, ఎడమచేతిలో ఉండాల్సిన శంఖం కుడిచేతికి మారాయి. భద్రుడు కోరుకున్నది రామావతారం కాబట్టి విల్లును కూడా తీసుకున్నాడు. అయితే రాముడి అవతారంలో ఆయనకు 2 చేతులు. కాని వైకుంఠం వెళ్లిన తర్వాత ఆయన విష్ణువు కాబట్టి 4 చేతులుంటాయి. అక్కడి నుండి భద్రుడి కోసం వచ్చినప్పుడు కూడా అలాగే 4 భుజాలతోనే ప్రత్యక్షమవుతాడు. ఇక అలా విష్ణుమూర్తి కాస్త మరలా రాముడి అవతారంలో తన భార్య శ్రీలక్ష్మీదేవిని సీతగా, ఇక శేషుడిని లక్ష్మణుడిగా రూపాంతరం చేసి ఆయనతో పాటు వెంటబెట్టుకొని భద్రుడి ముందు ప్రత్యక్షమవుతారు. వారిని చూసిన భద్రుడు ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు రాముడు భద్రుడిని ఏమి కావాలో వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు భద్రుడు తన శిరస్సుపై నివాసముండమని కోరుకుంటాడు. అప్పుడు రాముడు కూడా పంచభూతాలు ఉన్నంతకాలం భద్రునిపై తాను, సీత, లక్ష్మణ సమేతంగా విరాజిల్లుతామని, తనను దర్శించిన వారికి శుభఫలితాలు కలుగుతాయని వరాలిస్తాడు. అలా శ్రీరామచంద్రుడు భద్రుని శిరస్సుపై అంటే భద్రగిరి కొండపై స్థిర నివాసం ఏర్పరచుకుని రామభద్రుడయ్యాడు. అలా రాముడ్ని తనపై మోస్తూ భద్రుడు భద్రాచలమయ్యాడు. ఈ విధంగా పురాణాల్లో భద్రాద్రి రాముడి గురించి, భద్రాచలం పేరు వెనక ఉన్న చరిత్ర గురించి చెప్పడం జరిగింది. ఆలయ నిర్మాణం పోకల దమ్మక్క భక్తి. పురాణాల ప్రకారం 17వ శతాబ్దంలో భద్రాచలం సమీపంలో భద్రునెడ్డిపాలెమనే ఒక గ్రామముండేది. ఈ గ్రామంలో పోకల దమ్మక్క అనే మహిళ శ్రీరాముడ్ని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉండేది. ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడు. తాను భద్రగిరిపై ఉన్నానని, తనను మిగిలిన భక్తులు కూడా దర్శించుకునేలా చెయ్యమని ఆమెకు ఆదేశాలిచ్చాడట. ఈ విషయంలో తనకు ఇంకో భక్తుడు కూడా సాయం చేస్తాడని కలలో శ్రీరాముడు దమ్మకతో చెప్పినట్లు ఆమెకు కల వచ్చింది. దీంతో దమ్మక గ్రామ పెద్దలందరికీ ఈ విషయం చెప్పి అందరినీ వెంటబెట్టుకుని భద్రగిరిపైకి అంటే కలలో శ్రీరాముడు సూచించిన ప్రాంతానికి వెళ్ళింది. కలలో దేవుడు చెప్పినట్లుగానే అక్కడ శ్రీరాములు వెలిసిన విగ్రహాలతో ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించారు. ఇక ఆ విగ్రహాలకు దమ్మక్క పందిరి ఏర్పాటు చేసి ప్రతిరోజూ పూజలు చేస్తూ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చింది. కంచర్ల గోపన్న, భక్త రామదాసు సేవలు. ఆ తర్వాత రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న, భక్త రామదాసు సేవలు. ఆ తర్వాత రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న అనే భక్తుడు భద్రాచలంలో శ్రీరాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి చివరకు నిర్మించాడు. ఆ ఆలయం ఎలా నిర్మించారో చూసినట్లయితే కంచర్ల గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి అనే గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసే అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న వరసకు మేనల్లుడవుతాడు. అయితే ఈ గోపన్న తన మేనమామల సాయంతో నేలకొండపల్లి పరిసర ప్రాంతమైన పాల్వంచ తాలూకా తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించాడు. ఇలా ఈయన పదవిలో ఉన్నప్పుడే భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న గోపన్న ఆయనకు అత్యంత భక్తుడిగా మారిపోయాడు. అయితే విగ్రహరూపంలో వెలిసిన భద్రాచల రాముడికి అక్కడ సరైన ఆలయం లేదని చాలా బాధపడ్డాడు. ఏదో ఒకటి చేసి ఆలయాన్ని కట్టాలని భావించి
అప్పుడు అతను ప్రజల నుంచి వసూలు చేసిన ప్రభుత్వ డబ్బు 6 లక్షల రూపాయలను ప్రభుత్వానికి చేర్చకుండా రహస్యంగా ఖర్చుపెట్టి భద్రాచల శ్రీరామచంద్రుడి ఆలయాన్ని 1674లో కట్టించాడు. అయితే ప్రభుత్వ డబ్బులను నవాబుకు చెప్పకుండా తీసుకుని ఈ పని చేశారు. కానీ ఈ విషయం నవాబు తానీషాకు తర్వాత తెలిసి ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వెంటనే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుని ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. అయితే తన దగ్గర డబ్బు లేవని, వాటితో రాముడికి గుడి కట్టించానని గోపన్న చెప్పాడు. దీంతో తానీషా గోపన్నను గోల్కొండకు రప్పించి జైలులో బంధించారు. ఇలా 12ఏళ్లపాటు గోపన్న ఆ జైలులోనే ఉండి ఎన్నో కష్టాలనుభవించాడు. బందీఖానాలో ఉంటూ రోజూ భద్రాచల శ్రీరాముడిని తలుచుకుంటూ ఎన్నో కీర్తనలు రాశారు. అవి నేటికీ చాలా ప్రత్యేకమైనవి. గోపన్నని అందరూ రామదాసుగా పిలుస్తారు. ఈయన ఆ సమయంలో రాసిన ఆ కీర్తనలే నేటికీ రామదాసు కీర్తనలుగా అందరూ వింటున్నారు. అయితే గోపన్న ప్రార్థనలు ఆలకించిన రాముడు అతనికి జైలు నుంచి విమోచన కల్పించాలని భావించి శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి తమ వేషధారణలు మార్చుకుని తానీషా నవాబు వద్దకు వెళ్లి గోపన్న చేసిన అప్పును డబ్బు రూపంలో చెల్లించి ఆ నవాబు వద్ద నుంచి అప్పు తీరినట్లు రసీదును కూడా పొందుతారు. ఆ తరువాత వారు ఆ రసీదును గోపన్న తల దగ్గర ఉంచి అంతర్ధానమవుతారు. తరువాత రోజు నవాబు గోపన్నను చెరనుండి విడుదల చేసి జరిగిన విషయమంతా తెలుసుకొని శ్రీరాముడు లక్ష్మణుడే ఇలా వచ్చారని గ్రహించి వారిచ్చిన ఆ డబ్బు 6 లక్షల మొహరీలను కూడా గోపన్నకే అప్పగిస్తాడు. కాని రామదాసు వాటిని స్వీకరించకుండా శ్రీరాముని గుర్తుగా 2 మొహరీలను మాత్రమే తీసుకుంటాడు. అవి ఇప్పటికీ ఆలయంలో ఉన్నాయి. ఆ తర్వాత నవాబు కూడా ఆలయ నిర్వహణా బాధ్యతలను స్వీకరించి పాల్వంచ పరగణా నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి చెందేలా శాసనం జారీ చేశాడు. అంతేకాకుండా స్వామివారి కళ్యాణానికి ఏనుగుమీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు ప్రతి సంవత్సరం పంపించేవారు. ఆలయ పునర్నిర్మాణం ఇక 1960 నాటికి రామదాసు కట్టించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ కాలంలో కల్లూరి చంద్రమౌళి అనే ఆయన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమించబడ్డారు. ఆయన గుడి పునర్నిర్మాణానికి ముందడుగు వేశారు. రాష్ట్రమంతటా తిరిగి లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ క్రమంలోనే 500 మంది శిల్పులతో అద్భుతమైన కళ్యాణ మండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణ వైపున ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. అందమైన శిల్పాలతో గోపురాలు నిర్మించి 6 అడుగుల పచ్చరాయితో రామదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భద్రాచలం ఆలయ విశేషాలు. చతుర్భుజరాముడు మామూలుగా శ్రీరాముని ఆలయాల్లో విగ్రహం 2 చేతులతో మానవ రూపాన్ని పోలి ఉంటుంది. కాని భద్రాచలం ఆలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో దర్శనమిస్తుంది. కుడిచేతిలో బాణాన్ని, ఎడమచేతిలో విల్లుడో ధరించి, అలాగే విష్ణువులాగా కుడిచేతిలో శంఖును, ఎడమచేతిలో చక్రమును ధరించి ఉంటుంది. సీతాదేవి స్థానం ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కన నిల్చొని ఉంటుంది. కాని ఈ ఆలయంలో రాముని ఎడమ తొడపై కూర్చొని ఉంటుంది. మిగిలిన ఆలయాల్లో ఇద్దరికీ 2 పీఠలు ఉంటాయి. కాని ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. రాముడికి సంబంధించిన అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు. కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున కనిపిస్తాడు. సుదర్శన చక్రం రాములవారి గర్భగుడిపై ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదు. ఆ గుడి నిర్మాణ సమయంలో భక్తరామదాసు గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో ఆ చక్రం పడిందని చెబుతారు. అది రాములవారి అనుగ్రహమే అని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్ఠించాడు. రామమాడలు తన భక్తుడిని విముక్తి చేయడానికి రాముడు తన కాలానికి చెందిన శ్రీరామ టెంకలు అంటే నాణేల రూపంలో 6 లక్షల రూపాయలను చెల్లించాడని చెబుతారు. ఆ నాణేలు ఇప్పటికీ ఆలయ మ్యూజియంలో దర్శించవచ్చు. మంగళసూత్రాలు రాములవారి కళ్యాణంలో ఉపయోగించే మంగళసూత్రాలు 16వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించినవే. ఆయన చేయించిన ఆ మంగళసూత్రాలు మరియు మిగిలిన ఆభరణాలనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ముత్యాల తలంబ్రాలు భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితోనే తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యం కోసం వడ్లగింజలను దంచడంగాని, మిషన్ల ద్వారా తయారు చేయడంగాని చేయకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద పొట్టును భక్తులే చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటి తలంబ్రాలుగా తయారుచేస్తారు.
చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు. జటాయువు పాక. ఇది భద్రాచలానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని ఆలయం ఉంది. మన భారతఖండంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్య తర్వాత ఇక్కడ భద్రాచలంలో జరిగే శ్రీరాములవారి కళ్యాణం అంత ఘనంగా ప్రపంచంలో మరెక్కడా జరగకపోవడం ఒక విశేషం. శ్రీరాములవారి కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పంపించిన ధాన్యంతో తలంబ్రాలు సిద్ధం చేస్తారు. పట్టుబట్టలు ధరించిన రాములవారు ఆ రోజు సాక్షాత్తు దిగివచ్చినట్టు మెరుస్తూ ఉంటారు. ఆలయం మొత్తం ఆ రోజున ఎంతో వైభవంగా కనిపిస్తుంది. కొత్తగా వివాహమైన దంపతులు స్వామివారి కళ్యాణంలో పీటల మీద కూర్చుని ఆశీర్వాదం పొందుతారు. భక్తులు స్వామివారికి పట్టుబట్టలు, బంగారం సమర్పిస్తారు. అనంతరం కళ్యాణం పూర్తయ్యాక నైవేద్యం, పానకం తీసుకుని గోదావరి నదిని దర్శించి తృప్తిగా స్వామివారిని మరియు సీతమ్మవారిని దర్శించుకొని భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తారు. ఇదండి సాక్షాత్తూ రాములవారు నడిచిన భద్రాచలం చరిత్ర.